is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని చుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి మనలను దేవుడు ఏ రూపంలోనికి మార్చాలనుకుంటున్నాడో ఆ రూపంలోనికి మనల్ని మార్చులాగున ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దైవాత్మలో ఏ ముఖ్యమైన 3 లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఆయన బిడలమైన మనలో కూడా ఆయన పెట్టాడు. ఏంటి ఆ 3 లక్షణాలంటే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అని అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. అంటే మన ఆత్మలో ఖచ్చితంగా ఉండవలసిన క్వాలిటీస్ ఈ 3. ముందు ఎపిసోడ్లో శక్తిగల ఆత్మ, పవర్ఫుల్ స్పిరిట్, మనము దేవుని శక్తిగల ఆత్మ కలిగిన వారమై శక్తిగల ప్రజలుగా మనం ఎలా ఉండగలం అనేది ధ్యానించుకున్నాం. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే మన ఆత్మకు దేవుడు తన ప్రేమను మన ఆత్మలో పెట్టాడు. బైబిల్లో 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనల్లో కూడా దేవుని ప్రేమ గురించి చెప్పడం జరిగింది. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు దిగంబరులై వారు కనుగొని ఆకులు తీసుకుని తమను తాము కప్పుకుంటున్న పరిస్థితిని చూసిన దేవుడు వారి మీద దయ చూపి చర్మపు వస్త్రాలు వారికి తొడిగించి వారి సిగ్గును కప్పి వారికి గౌరవాన్ని ఇచ్చాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రేమ అదే యేసు ప్రభు భూమి మీదకి వస్తే దుర్మార్గులమైన మనుషులమైన మనము ఆయన వస్త్రాలను తీసేసి ఆయన దిగంబరిగా సిగ్గుపరిచి ఆయన సిలువ వేసి చంపేశాం. అయినా ఆయన నోరు తెరవని ప్రేమది. పాత నిబంధన కాలంలో హానోకును ప్రేమించిన దేవుడు నా యొద్దకు వచ్చేయి అని తీసుకెళ్ళిపోయిన ప్రేమ. క్రొత్త నిబంధన గ్రంథంలో నేనే నీ దగ్గరికి వచ్చేస్తానని వచ్చేసిన ప్రేమ. రాజుగారు ఒక స్లమ్ ఏరియాలో ఉన్న ఒక బహుపేదవాడిని ప్రేమించి ఆయన రాజుగారి ప్యాలెస్కి ఆ వ్యక్తిని ఆహ్వానించడమే చాలా గొప్ప. కానీ ఆ ప్యాలెస్ని విడిచిపెట్టి ఆ స్లమ్ ఏరియాలో ఆ గుడిసులోకి రాజుగారు దొరకడం అంటే ఎంతో ప్రేమ ఉండాలి. అదే యేసు ప్రభు చేసిన ప్రేమ. పాత నిబంధన గ్రంథం ప్రేమ అంటే అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ ఏకైక కొడుకుని బలేసి నాకు ఇవ్వి, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నేను చూస్తున్నా అన్నాడు. వెంటనే అబ్రహాం వెళ్ళి చేస్తుంటే దేవుడు ఆపాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథం ప్రేమ అటువంటిది కాదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో చూడు, నా ఏకైక కొడుకు నీ కొరకు బలేసి ఇస్తాను కాదు, ఇచ్చేసిన ప్రేమ క్రొత్త నిబంధన గ్రంథం ప్రేమ. పాత నిబంధనలో నీవు నా స్నేహితుడువు అని మోషేతో అబ్రాహాముతో స్నేహితుడిగా తన్ను తాను తగ్గించుకున్న ప్రేమ. క్రొత్త నిబంధనలో యేసయ్యే స్నేహం అంటే ఏంటో చూపించి నిజ స్నేహితుడిని అని చూపించిన ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తులో ప్రేమ అంటే ఏంటో ప్రాక్టికల్గా మనం చూసాము, ప్రాక్టికల్గా మనం అనుభవించగలం. అటువంటి ప్రాక్టికల్ లవ్ నీలో నాలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అటువంటి ప్రేమ మన జీవితంలో ఎలా రాగలదో, అటువంటి ప్రేమలోనికి మనము ఎలా ట్రాన్స్ఫిగర్ కాగలం, రూపాంతరం పొందగలం. అటువంటి ప్రేమలోనికి మనం వెళ్ళాలి అంటే 2 మార్గాలు. ఒకటి, ఎదటివానిలో మనల్ని చూసుకోగలిగితే ఎదటివాణ్ణి ప్రేమించగలం. 2, ఎదటివానిలో దేవుణ్ణి చూడగలిగితే అప్పుడు ఎదటివాణ్ణి మనం ప్రేమించగలం. ఈ రెండిటి ద్వారా దేవుని ప్రేమ ప్రపంచానికి మనం చూపించగలం. కాబట్టి మన ఆత్మలో దేవుడు ముందుగానే నింపేసిన ప్రేమని ఈ రోజున భూతద్దంలో పెట్టి చూసినా అటువంటి ప్రేమ మనలో ఎక్కడా కనబడట్లేదు. కానీ దేవుడు మరలా అటువంటి ప్రేమ గల ఆత్మ మనలో ఫామ్ చేయటానికి, మనలో రూపాంతరపరచడానికి, మనల్ని రూపాంతరపరిచి తిరిగి ఏ ప్రేమనైతే దేవుడు మనలో నింపాడో ఆ ప్రేమను మనలో చూడటానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రేమను మనకి చూపించడానికే దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభుని మన మధ్యకు పంపి ప్రేమ స్వరూపిగా ఆయన మన మధ్య నివసించి ప్రేమగల జీవితం ఎలా ఉంటుందో అని మనకి ప్రాక్టికల్గా యేసు ప్రభు చూపించాడు. మదర్ తెరీసా గారికి 1979లో ఆస్లోలో శాంతి నోబెల్ బహుమానం ఇచ్చారు. అటువంటి గొప్ప బహుమానము మదర్ తెరీసా గారికి ఇచ్చినప్పుడు ఆ నోబెల్ కమిటీ అంటది, ఇప్పటి వరకు ఎందరైతే ఈ నోబెల్ బహుమానం తీసుకున్నారో ఈ బహుమానం వల్ల వాళ్ళ యొక్క పరువులు, వారి ప్రతిష్టతలు పెరిగాయి. కానీ ఈ మహాతల్లి ఈ బహుమానం తీసుకోవడం వల్ల మా నోబెల్ ప్రైజ్
యొక్క అకాడమీ యొక్క పరువు పెరిగింది అని చాలా ఘనంగా ఆమెను పొగుడుతూ ఆ ప్రైజ్ ఇస్తున్నప్పుడు మదర్ తెరీసా గారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఎంత గొప్ప సేవ ఎలా చేస్తున్నావు అని అన్నప్పుడు ఆ మహాతల్లి చెప్పిన మాట ఒకటే, ఐ డిడ్ నథింగ్, ఐ జస్ట్ ప్రాక్టీస్డ్ ద లవ్ ఆఫ్ జీసస్. నేను గొప్ప కార్యం ఏమీ చేయలేదు, కానీ యేసు ప్రేమ ఎలాగుంటుందో దాన్ని క్రియల రూపంలో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అంతకు మించి నేను చేసింది ఏమీ లేదంటే. దేవుని ప్రేమ అంటే ఏంటో యేసయ్య ఆయన జీవించి చూపించాడు. కాబట్టి అటువంటి ప్రేమ గల జీవితము మనుషులమైన మనలో ఫామ్ చేయడానికి యేసు ప్రభు ఆయన యొక్క జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనకు పెట్టి ఆయన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించి మనల్ని రూపాంతరపరిచి అటువంటి ప్రేమ గల జీవితం మనలో చూడాలని ఆశపడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి ఒకసారి ఒక మాట అంటారు, అయ్యా, పాత నిబంధన గ్రంథంలో ఎన్నో వేల ఆజ్ఞలు ఉన్నాయి, అటువంటి వేల ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలను మేము గుర్తుపెట్టుకోగలం, కానీ మంచి ఒక్క ఆజ్ఞ మాకు చెప్పమన్నప్పుడు యేసు ప్రభు ఒక్క ఆజ్ఞ చెప్పలేదు వాళ్ళకి, అన్నిటిలోనూ ముఖ్యమైనది ప్రధానమైనది 2 ఆజ్ఞలు చెప్తానంటున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలి. మరి రెండవది ఏంటట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38-40 వచనాల్లో ప్రభు చెప్పిన ఈ 2 ముఖ్యమైన ఆజ్ఞల్లోనూ కూడా కామన్గా ఉన్నది ఏంటంటే ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ అనేది 66 పుస్తకాల కలయిక. ఈ 66 పుస్తకాల సారాంశం ఏంటంటే ప్రేమే. ఒకడు ప్రేమ కలిగి ఉంటే బైబిల్ ఉన్న ధర్మశాస్త్రం లా అంతా కూడా పాటించినట్టే అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు మాటల్లో కానీ, ఆ తర్వాత ఆయన శిష్యుల మాటల్లో కానీ, అపోస్తుడైన పౌలు మాటల్లో కానీ, అన్నిటికన్నా శ్రేష్టమైనది సృష్టిలో గొప్పదంటూ ఏదన్నా ఉన్నదా అంటే 3 గొప్ప విషయాలు చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 గొప్పవి. ఈ 3 గొప్పవైన ఈ 3టిలోనూ శ్రేష్టమైనది ప్రేమే. నెంబర్ 1 పొజిషన్ ప్రేమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఏ విధమైనటువంటి జీవితము కలిగి ఉంటే దిస్ ఈజ్ ద గాడ్స్ లవ్, ఇది అగాపే ప్రేమ, ఇది దేవుని ప్రేమ ఈయనలో ఉన్నది అని మనం మదర్ తెరీసాలో ఉన్నది అని చూసాం. అటువంటి ప్రేమ గల జీవితము కనీసం నేను క్రిస్టియన్ అని పిలువబడుతున్న మన జీవితంలో దేవుని ప్రేమ మనలో ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? భక్తుడైన పౌలు ఒక మాట అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, ఒకరికొకరు మీరు ఏ విషయాలను రుణపడరో తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నానంటూ ఒక చక్కటి ప్రసంగంలో అంటాడు, ప్రేమలో తప్ప ఏ విషయంలో కూడా ఎవరికి రుణపడి ఉండొద్దు అని భక్తుడైన పౌలు చెప్పాడు. ఎదటివాడు కప్పు టీ ఇస్తే అబ్బా ఫ్రీగా కప్పు టీ దొరికేసిందిరా అనే యాటిట్యూడ్ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నేను తీసుకున్న దానికి మరలా నేను కప్పు టీ తిరిగి నేను ఎప్పుడు చెల్లించాలి అనే హృదయంతో నువ్వు ఉండు. ఎవ్వరికి రుణపడి ఉండొద్దు ప్రేమలో తప్ప. ప్రేమించుకోనండి అనే మాటకి మనం చూసినట్లయితే ఈ ప్రేమలో ఏముంటుందంటే ఎదట వారిని గౌరవించుకోనండి, నిన్ను నీవు తగ్గించుకో. దేర్ ఈజ్ హ్యూమిలిటీ ఇన్ లవ్. మన ప్రేమలో ఏముండాలంటే దీనత్వం ఉండాలి. అందుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. నీవు ఒకరిని ప్రేమించున్నావంటే ఘనత నువ్వు ఆశించడం కాదు, ఎదటవానికి ఆ గౌరవం ఇవి, ఎదటవాని ఘనపరిచే లాంటి ప్రేమ నీలో ఉండాలి. గాడ్స్ లవ్కి హ్యూమన్ లవ్కి డిఫరెన్స్ ఏంటంటే గాడ్ షోడ్ హ్యూమిలిటీ ఇన్ హిజ్ లవ్ బట్ వీ సీక్ ఆనర్ ఇన్ అవర్ లవ్. దేవుడు తన ప్రేమలో దీనత్వాన్ని, తగ్గింపు జీవితాన్ని చూపించాడు, కానీ మన ప్రేమలో ఘనతను ఆశిస్తాం. ఆ ఘనత నువ్వు ఆశించడం కాదు, ఎదటవాన్ని ఘనపరచాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అదే నిజమైన క్రీస్తు ప్రేమ అంటే అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 14వ తారీఖున రాజమండ్రిలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. నన్ను స్పీకర్గా పిలిచారు గ్రీటింగ్స్ చెప్పమని. నేను గ్రీటింగ్స్ చెప్తుంటే అక్కడున్న చాలామంది కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఉన్నారు. వారందరూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, లవ్ చేయడం గొప్ప, లవ్ చేయబడడం గొప్ప, ప్రేమించడం గొప్ప ఎదటివాడి చేత ప్రేమింపబడడం గొప్ప అంటే మొత్తం హాల్ ఉన్న వారందరూ కూడా ఒకే ఆన్సర్ చెప్పారు, ప్రేమించడం కన్నా ప్రేమింపబడడమే గొప్ప అండి అని చెప్పారు.
అప్పుడు నేనన్నాను, ప్రేమింపబడడం గొప్పని మీరు చెప్తారు నాకు తెలుసు, కానీ ప్రేమించడమే గొప్ప. ప్రేమించడం గొప్ప, ప్రేమింపబడడం కదండి. మనలో ఎంత టాలెంట్ ఉంటే, నేను ఎంత హ్యాండ్సమ్గా ఉంటే, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అప్పుడే కదండి నా చుట్టూరు తిరుగుతారు. ప్రేమింపబడడమే గొప్ప కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రేమింపబడడం గొప్ప కాదు, ప్రేమించడం గొప్ప. యేసయ్య తన జీవితంలో చూపించినది అదే. మనకి నీవు ఎటువంటి వాడువైనా, నీవు ప్రేమకు అర్హత లేని వాడువైనా, నేను నిన్ను ప్రేమించి నా సొంతం చేసుకోవడం అనేది ఎంత గొప్ప ప్రేమ నాలో ఉంటే నేను నిన్ను ప్రేమించగలను. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి మనం ఎంతో ప్రేమించాలి, ఎంతగా ప్రేమించి ఎంత ప్రార్థనలు చేస్తేనే కానీ ఆయన మనల్ని కరుణించడేమో అని అనుకుంటారు. కానీ దేవుడు స్వయంగా చెప్పిన మాట ఏంటి తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. గమనించండి, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదట, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని మన కొరకు పంపెను అని రాయబడి ఉంది. ఇంకా అదే అధ్యాయం క్రిందకు వస్తే 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన మనల్ని మొదట ప్రేమించాడా, మనం ఆయన ప్రేమిస్తున్నామా? దేవుళ్ళ ఎంత దీనత్వం చూడండి. నువ్వు కాదు నాయన నన్ను ప్రేమించింది, మొదట నేనే నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ఇక్కడ దేవుళ్ళు ఉన్న దీనత్వం చూడండి. మీరు కాదు నన్ను ప్రేమించింది, నేనే మీ చుట్టూరు తిరిగా, నేనే మిమ్మల్ని ప్రేమించి, మీరు ఏ పాపములు ఉన్నారో, ఏ బంధకములు ఉన్నారో అది కూడా నేనే చూసి, అందులో నుంచి విడుదల చేయడానికి కూడా నేనే ఇనిషియేషన్ తీసుకుని నా కుమారుని మీ యొద్దకు పంపాననే వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని ప్రేమలో ఏముందండి? ఆయన ఆనర్ని ఆశించలేదు, ఆయన హ్యూమిలిటీ, దీనత్వాన్ని చూపించాడు. యేసు ప్రభు ఆయన చూపించిన ప్రేమలో కంప్లీట్గా దీనత్వం అనేది కనబడుతుంది, హంబుల్నెస్ కనబడుతుంది. కానీ మనం మాత్రం ఎదుటి వారిని చూపించే ప్రేమ కానీ ఏ విషయంలో కూడా ఘనతను ఆశిస్తున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నేనే నిన్ను ప్రేమించాను ముందుగా, నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రపోజ్ చేశాను ముందుగా, నువ్వు నా చుట్టూరు తిరగలేదు, నేను నీ చుట్టూరు తిరుగుతున్నాను. చూడండి ప్రియులారా, తెలుగులో ఒక పాట ఉంటుంది, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. భక్తుడు అంటాడు, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ ప్రభువా, నన్ను విడిచిపోవెందుకు, ఏ రుణమో ఈ బంధమో తాళలేను నీ ప్రేమకై అని అద్భుతమైన పాట. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా. ఈ పాటలన్నీ కూడా ఏంటంటే, ప్రభువా నీ ప్రేమ నా పట్ల ఎంత గొప్పగా చూపించడానికి నేను ఏ పాటి వాడను అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, భక్తుడైన దావీదు అన్నట్టుగా మినునల్లి వంటి వాడను ప్రభువా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను సూర్యుల్ని అన్ని చూసినప్పుడు ఈ మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు ప్రభువా అంటాడు కీర్తనాకారుడు 8వ కీర్తన. నిజమే, దేవుడు ఆయన సృష్టించిన సమస్త సృష్టిని చూసినప్పుడు ఈ భూమిలో ఉన్న కొన్ని కోట్లాది మందిలో మనము ఒక మినునల్లి వంటి వారం కూడా కాదు. ఒక 20 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి చూస్తేనే మనిషి అంత కనబడతాడు. అటువంటిది చంద్రమండలం నుండో, స్పేస్ నుంచో, సూర్యుడి నుంచి చూస్తే భూమి ఎంత కనబడుతుంది. అటువంటిది మనిషి ఏ పాటివాడు. ఈ మనిషి పిలుస్తుంటుంటే ఆయన పలకడం కాదు, ఈ మనిషిని ఆయన పిలుస్తుంటుంటే కూడా ఈ మనిషి ఆయన కేర్ చేయట్లేదు, అయినా సరే ఈ మనిషి చుట్టూరు ఆయన తిరుగుతున్నాడు. బైబిల్లో ఉన్న సందర్భాల్లో మనం చూసినట్లయితే ఆయన భక్తుల్ని దేవుడు ప్రేమించిన విధానంలో ఆ యొక్క పిలుపులో ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని, ఆయన ప్రజల్ని ఘోరాతి ఘోరంగా హింసించి చంపుతున్న సౌలును, దమస్కు వెళ్తున్న సౌలును యేసు ప్రభు ఎన్కౌంటర్ అయినప్పుడు, ఆ వెలుగులో నుండి యేసు ప్రభు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఆ వెలుగు చూడలేక సౌలు కింద పడిపోతే ఆ వెలుగులో నుంచి యేసు ప్రభు పిలిచిన శబ్దం ఏంటి? సౌలా సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావయ్యా? ఎవరు ప్రభువా నీవు అని అడిగితే, నీవు హింసించుచున్న యేసును. ఎవరినైతే హింసిస్తున్నావో ఆయన్నే నేను. ఏ యేసు క్రీస్తునైతే నువ్వు హింసించి, ఆయన సంఘాన్ని హింసించి, ఆయన ప్రజలను చంపుతున్నావో ఆయన్నే నేను అన్నప్పుడు వెంటనే సౌలు సరెండర్ అవుతాడు. దేవుడు సౌలుని తన బిడ్డగా, పౌలుగా మార్చుకున్నాడు. అద్భుతమైనటువంటి సేవకునిగా తీర్చిదిద్దాడు. కానీ అతన్ని పిలుచుకున్నప్పుడు ఆయనలో ఉన్న దీనత్వం మనం చూసినట్లయితే, నీవు ఏల నన్ను హింసించుచున్నావు. ఆయన్ని మనం హింసిస్తుంటే ఆయన మనల్ని అంత దీనంగా అడగవలసిన పని లేదు ఆయనకి. మనం మినునల్లి వంటి వారం ఆయన ముందు. చీమ మనతో పోల్చుకుంటే చీమ ఏ పాటిదండి? ఎంత చిన్న చీమ.
అటువంటి చిన్న చీమ మనల్ని కుట్టింది అనుకో కాలు మీద, ఏమంటాం? చీమ చీమ నీవు నన్ను ఏల కొడుతున్నావే అంటామండి. దానికి అంత రెస్పెక్ట్ ఇస్తామా? ఒక ఫింగర్తో ఇలాగంటది చస్తుంది. కానీ అంతకన్నా నల్లిలాంటి వారమైన మనల్ని మాత్రం దేవుడు ఎంత ప్రేమగా, ఎంత దీనత్వంతో అడుగుతున్నాడు, ఏల నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నా సంఘాన్ని బాధపడుతున్నావు? యోనా యెహోవా మీద తిరుగుబడినప్పుడు, నినివే ప్రజల్ని కరుణించినప్పుడు యోనా కోపపడుతున్నాడు దేవుని మీద. ఆ దేవుడు అంటున్నాడు యోనాతో, యోనా నీవు నా మీద కోపపడుట న్యాయమా? ఏమండి, ఏ బాస్ అన్నా కిందన్న గేట్ మ్యాన్ని సబార్డినేట్ కూడా అలాగ అంటాడా? అండే. కానీ నీ దేవుడు నా దేవుడు ఎంత ప్రేమ ఇచ్చి, ఎంత సీన్ ఇచ్చి మనకి, మన భాషలో మాట్లాడుకోవాలంటే ఎంత సీన్ ఎలాగిస్తున్నాడు దేవుడు అంటే, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్. దేవుని యొక్క అపారమైన ప్రేమ. ఎందుకని దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు? దానికి ఒకటే రీజన్. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు నోటి మాటతో సృష్టిస్తే మనిషిని తయారు చేసుకునేటప్పుడు దేవుడు మనలాంటి పోలిక గల ఒక నరుని తయారు చేద్దామని చెప్పి, ఆ నరునికి వీఆర్ ద గాడ్స్ మాస్టర్ పీస్. ఆయన చేసిన సృష్టిలో అత్యున్నతమైనటువంటి సృష్టి మనం, మనిషి. ఈ మనిషికి వేరే రూపం ఏది ఇవ్వను, నా రూపాన్ని ఇస్తానని చెప్పి దేవుడు ఆయన రూపాన్ని ఇచ్చి అంత ప్రేమగా మనలను నిర్మించుకున్నాడు. ఆయన శక్తి గల ఊపిరి, ప్రేమ గల ఊపిరి, ఇంద్రియ నిగ్రహము గల ఊపిరి మనలో ఊదాడు. ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు. కనుకే మనం ఎన్నిసార్లు ఆయన డినై చేసినా స్టిల్ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన తల్లిదండ్రులను ఎన్నిసార్లు బాధ పెడుతున్నా స్టిల్ వారు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో అంతకన్నా అధికంగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నేనంటాను, దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే, మనలో ఉన్న ప్రేమ ఆ దేవుడు ఈ లోకము చూడాలి అంటే, అటువంటి ప్రేమ మనలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రెండు విధాలుగా మనం దేవుని ప్రేమతో ఎదటి వాళ్ళని ప్రేమించగలం. ప్రేమ అనేది ఐ లవ్ యూ అంటే వచ్చేది కాదు, అది క్రియల రూపంలో చూపించేదే ప్రేమ. దేవుని ప్రేమ ఎదట వాని పట్ల మనం చూపించాలి అంటే రెండు మార్గాల వల్ల మాత్రమే అవుతుంది. ఒకటి, ఎదట వానిలో మనలను చూసుకోగలిగితేనే ఎదట వానిని దేవుని ప్రేమతో ప్రేమించగలం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట అంత ఈజీ కాదు చేయడం. నాలా నా పొరుగు వారిని ఎలా ప్రేమించగలను? నేను ఒకలా ప్రేమించగలను ఎప్పుడంటే, నా పొరుగు వానిలో నన్ను నేను చూసుకోగలిగినప్పుడే నేను ప్రేమించగలను. ఉదాహరణకి బైబిల్లో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వలను ఒకేసారి సృష్టించలేదు. ఆదామును సృష్టించాడు. సృష్టించిన తర్వాత అతనికి గాఢ నిద్ర కలుగు చేసి, అతని ఎముకలో ప్రకట ఎముకను తీసి అవ్వను తయారు చేసి మత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత గాడ్స్ మాస్టర్ పీస్ అయినటువంటి అవ్వ బహుశా ఎంత అందగత్త అయి ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా చేసి ఉంటాడో. శిరస్సు నుంచి సిరిపాదం వరకు ఏ వంక లేకుండా గాడ్స్ మాస్టర్ పీస్లా చేశాడు అవ్వని. అంత బ్యూటిఫుల్ ఈవ్ యాడమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము అన్న మాట ఏంటి తెలుసా? ఆదాము అవ్వని చాలా ప్రేమించాడు. ప్రేమించడానికి కారణం, హీ కుడ్ ఏబుల్ టు సీ హిమ్ ఇన్ హర్. ఆమెలో తను చూసుకోగలిగాడు కాబట్టే అవ్వను ప్రేమించగలిగాడు ఆదాము. ఆదాము అవ్వను చూసిన వెంటనే అన్న మాట, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరుని నుండి తీయబడ్డావు కనుక నీవు నారీ అనబడదు అని చెప్పి ఆదాము అవ్వని ఓన్ చేసుకున్నాడు. ఆదాము అవ్వని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, ఆదాము అవ్వలో తనను చూసుకున్నాడు. నా ఎముక, నా మాంసము, నా రక్తము, నాలో నుండి తీయబడ్డావు, నువ్వు నా దానువు. అందుకనే ఆదాము అవ్వని బహుగా ప్రేమించాడు. ఈరోజు మనం అంతే. ఒకరిని ప్రేమించాలి అంటే ఆడు నా కులమేనా, నా మతమేనా, నా జాతేనా, నా అనే ఫీలింగ్ లేకపోతే ఎదటి వాడిని ప్రేమించలేకపోతున్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు అందుకునే ఒక్క ఆదాములో నుంచే సమస్త సృష్టిని తీసుకొచ్చాడు బయటికి. ఒక 10 మంది ఆదాములు తయారు చేసి గబగబగా సృష్టిని బయటికి తేయలేదు. అలా చేసుంటే మొదటి ఆదాము బ్యాచ్, రెండవ ఆదాము బ్యాచ్, మూడవ ఆదాము బ్యాచ్ అయిపోయి ఒకరికొకరు కొట్టుకుని ఎప్పుడో చచ్చేవాళ్ళం. ఒక ఆదాములోంచి తీసాడు కాబట్టి దేవుడు ప్రతి మనిషి, ముస్లిం అయ్యా, క్రిస్టియన్నా, హిందువా, ఎవరైనా సరే, అసలు దేవుడు లేడనే నాస్తికుడైనా ప్రతి ఒక్కరము కూడా ఒకే వ్యక్తిలోంచి వచ్చిన వారము, మనం రక్త సంబంధులు అనే సత్యాన్ని దేవుడు ఆయన వాక్యం ద్వారా క్రైస్తవ విశ్వాసులకు చెప్తున్నాడు. కాబట్టి అసలు దేవుడే లేడనే వాడిని కూడా నీ రక్త సంబంధిగా ప్రేమించాలి అనే వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు.
నిన్ను వలె నీ పొరుగు వారిని అన్నాడు కానీ నిన్ను వలె నీ క్రైస్తవ పొరుగు వారిని అనలేదు. గమనించండి ప్రియులారా, మనం ఎదుటి వారిని ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటంటే వాడు నా కులం కాదు, వాడు నా మతం కాదు. గమనించండి ప్రియులారా, ఏ కులమా, ఏ మతమా, ఏ రంగా, ఏ జాత కాదు, మనమందరం కూడా ఒక వ్యక్తిలోంచి వచ్చిన వారము. మనం ఒకటి అనే సత్యాన్ని బైబిల్ ఎప్పుడు కూడా మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. ఎదుటివాణ్ణి చూసి ఆ ఎదుటివాణిలో నన్ను నేను ఎప్పుడైతే చూసుకుంటానో అప్పుడే ఆ ఎదుటివాణ్ణి నేను ప్రేమించగలను. ఉదాహరణకు ఒక సినిమా చూసినప్పుడు, లేక ఒక టీవీలో సీరియల్ చూసినప్పుడు అక్కడ ఆవిడ ఏడుస్తుంటే ఈవిడ ఏడ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ఆ వ్యక్తిలో తన పెట్టుకుంటుంది కాబట్టే అంతగా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఈ లోకం ఎలా ఉందంటే సినిమాల్లోనూ సీరియల్స్లోనూ మనం 2 గంటలు ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేస్తున్నాం. కానీ నిజ జీవితంలో మన కంటికి కనబడుతున్న వాళ్ళని చూసి మనం ఆ వ్యక్తుల్లో మనం చూసుకోవట్లేదు. అరే ఇతను కూడా నీలాంటి వాడే అంటే నీ చాలా కోపం వస్తుంది. ఆడితో నన్ను పోల్చడం ఏంటండి? ఒప్పుకోవట్లేదు. వాడి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? బేసిక్గా వాడు నేను మనిషిని అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. గమనించండి, ఎదుటివాని మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే, ఉదాహరణకి నేనే ఒక త్రాగుబోతు వాడిని అయ్యుండి అందులోంచి బయటకు వచ్చేసి పరిశుద్ధంగా మారిపోయి దేవుని బిడ్డగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇంకో త్రాగుబోతుడు కనబడినప్పుడు వాడిని చూసి ఈ ఎదవలకి మారరు, అంతే, ఆ దరిద్రుడు అంతే, జీవితంలో మార్పు లేదు అని అనుకునే ఆలోచన మనకి ఎప్పుడన్నా వస్తే కనుక మన జీవితంలో ఎన్నడూ ఎదటవాన్ని ప్రేమించలేమో, మన రక్షణ పరిపూర్ణము కాలేదు. ఆ వ్యక్తిని చూసినప్పుడు మనలో ఒక ఫీలింగ్ రావాలా, నేను ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నవాడినే కదా అనే ఆలోచన మనలో ఎప్పుడైతే వస్తుందో వి స్టార్ట్ లవింగ్ హిమ్, తను ప్రేమించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం అదే. ఎదుటి వ్యక్తిలో ఏదో నా అనేది కనబడితేనే కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేం. అందుకనే బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక చక్కటి ఒక ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పాడు. ఒక యజమానుడికి ఒక పనివాడు ఉన్నాడట. ఆ యజమానుడి దగ్గర కొన్ని లక్షల రూపాయలు అప్పు చేసేసి మరి అప్పు తీర్చవలసిన టైంలో, ఏదిరా అబ్బాయి నా అప్పు తీరుస్తున్నావు ఏది అంటే, ఈ రాజుగారి దగ్గర ఆ పనోడు వచ్చి కాలు మీద పడిపోయి, అయ్యా భార్య పిల్లలు కలిగిన వాడిని, వ్యాపారం చేద్దాం అనుకున్నాను కానీ నష్టమైపోయింది, నన్ను కరుణించండి అంటే ఆ యజమానుడు కృపగలవాడేమో మేనేజర్ని పిలిచి, ఈడే తీర్చగలడు, తప్పు తీర్చలేడు, అప్పుని క్యాన్సిల్ చేసేసి వాడిని విడుదల చేసేయండి అన్నాడు. ఈ యజమానుడు అంత గ్రేషియస్గా తను క్షమించిన తర్వాత అతడు హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి, వీడికి బయట ఒక 50 రూపాయలు అప్పు ఉన్నవాడు కనబడ్డాడట. వాడి కాలర్ పట్టుకుని ఎదురా నా అప్పు ఏంటని చెప్పి వాడిని నిలదీసి నానా హింస పెడితే, అక్కడ చూసిన పనివారిలో ఒక పనివాడు వచ్చి యజమానుడికి చెప్పి, అయ్యా కొన్ని లక్షల రూపాయల అప్పును నువ్వు ఒక్క మాటతో కొట్టిపడేసావు, కానీ వాడికి 50 రూపాయలు ఇచ్చి అప్పున్న వాడిని పట్టుకుని వాడు నానా హింసలు పెడుతున్నాడు అన్నప్పుడు వాడిని వెనక్కి పిలవండిరా అని చెప్పి ఆ యజమానుడు, నీ చివరి కాసు కట్టేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? నేను నీ మీద కృప చూపించినట్టుగా నీ తోటి వాడి మీద నువ్వు కృప చూపించలేకపోయినందుకు నీకు నేనెందుకు కృప చూపించాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదట వారిని ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నేను కూడా నిన్ను కొలుస్తాను అంటున్నాడు. ఆ స్టోరీ యొక్క సారాంశం ఏంటో తెలుసా? నేను నా యజమానుడికి డబ్బు ఇవ్వాల్సినప్పుడు, ఏదిరా నా డబ్బు అని నా యజమాని అడిగినప్పుడు ఆయన పాదాల మీద పడిపోయాను. బయటకు వచ్చిన తర్వాత ఎదటవాడు 50 రూపాయలు నాకు అప్పు ఇవ్వాల్సిన వాడిని అడిగినప్పుడు, ఏదిరా నా డబ్బు అన్నాడు, వాడు నా పాదాల మీద పడిపోయాడు. కానీ వాడు నా పాదాల మీద పడినప్పుడు వాడిలో నన్ను చూసుకోలేదు. నేను కూడా ఇందాక నా యజమానుడి పాదాల మీద ఎలాగే పడిపోయానే అనే ఆలోచన ఆ మూమెంట్లో వస్తే కనుక వీడు అంత కఠినంగా వాడితో బిహేవ్ చేయడు. మనం ఎన్నడూ కూడా మనల్ని ఎదట వానిలో చూసుకోవడానికి ఇష్టపడం. కానీ వాక్యం చెప్తుంది, నిత్యము నిన్ను ఎదట వానిలో చూసుకో, అప్పుడు ఆ ఎదట వాణిని నువ్వు ప్రేమించగలం. రెండవదిగా మనం చూసినట్లయితే ఎదట వాణిని ఎలా ప్రేమించగలమంటే దేవుడే చెప్తున్నాడు. రెండవ రాకడలో మంచిగా నీతిగా ఉన్న వారిని పరలోకానికి, దేవునికి విరోధంగా ఉన్న వారిని హెల్లకి నరకానికి పంపే ముందు ప్రపంచాన్ని జడ్జి చేసేటప్పుడు మత్తయి సువార్త 25:45, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. మిక్కిలి అల్పులైన వారిని మీరు కరుణించినప్పుడు నన్ను కరుణించలేదు, హెల్లకి పోండి అన్నాడు. కాబట్టి గమనించండి, ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఎదటి వారిని ప్రేమించాలి అంటే ఎదటి వారిలో నన్నన్నా నేను చూసుకోవాలి,
లేకపోతే నా దేవుణ్ణన్నా ఎదుట వాళ్ళు చూసుకోవాలి. గమనించండి, దీన దరిద్రుడితో కూడా ఆయన తనతో పోల్చుకుని నన్ను ఆ వ్యక్తుల్లో చూడండి అని అంతగా తగ్గించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? గొప్పవాడికి ఆయనే తండ్రి, దీనుడికి ఆయనే తండ్రి. ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే ఒకడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యి గొప్పోడయ్యి ఇంకొకడు తాగుబోతూ తిరుగుబోతే రోడ్ల పక్కన పడి ఉంటే తల్లి ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుందండి అంటే ఐఏఎస్ కలెక్టర్నే ప్రేమిస్తుందని అనుకోవడం మన భ్రమ. నేను అంటాను, గొప్పవాడైపోయిన వాడి మీద తల్లి మనసు ఉండదు, తాగుబోతూ తిరిగిపోతూ వాడి మీదే మనసు ఉంటుంది ఈ తల్లికి. ఈ తల్లి నీతిమంతురాలి, తల్లికి ఏ విధమైన చెడు అలవాటు లేదు. కానీ తన రక్తాన్ని పంచుకుని తన గర్భంలో నుంచి వచ్చిన శిశువేమో అతను ఎంత దరిద్రుడైనా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ఆ తల్లి హృదయం అలా కొట్టుకుంటూనే ఉంటుంది. నా అనే ఓన్నెస్ అనేది ఆ తల్లికి కలుగుతుంది, కానీ ఎవరికి లేదు. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి కూడా మంచిగా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిలోనూ ఆయన్ని చూసుకుంటాడు. దేవునికి దూరం అయిపోయి దారుణమైన స్థితిలో ఉన్న వాడిలోనూ ఆయన్ని చూసుకుంటాడు. కాబట్టి ప్రియులరా, ధ్యానిస్తున్న ఈ వాక్యం అంతట్లో కూడా మనం చూస్తున్న మాట ఏంటంటే, దేవుడిలో ఉన్న తగ్గింపు జీవితం మనలోకి వచ్చినప్పుడు మనం ఎదటి వారిని ప్రేమించగలం. అదే వాక్యం చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక 4:11 కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరిని ఒకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడే మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉంటే మనలను ఒకరిని ఒకరము ప్రేమించుకోకపోతే ఇంకెందుకు? దేవుని ప్రేమ మనలో ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉన్నది అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆ వ్యక్తిలో ఈ 4 గుణాలు ఉండాలట. ఒకటి, ముందు అతడు దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన వాక్య ప్రకారమైన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ జీవించడం. 2, ఆయన వాక్యాన్ని ప్రేమించగలగాలి, అంటే ఆయన వాక్యం పట్ల ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలి అనే తపన మనలో ఉండగలగాలి. 3, ఆయన ఆలయాన్ని ప్రేమించగలగాలి. నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదు భక్తుడు. అలాగే యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనం అది. దేవుని ఆలయానికి నేను ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ మనలో కలగాలి. 4వది ఇంపార్టెంట్, పాపిని ప్రేమించగలిగేది దేవుని ప్రేమ. కాబట్టి బైబిల్ సారాంశం అంతా ఒకటే. లవ్ అనేటప్పటికీ లవ్ యువర్ గాడ్, ఇంకోటి లవ్ యువర్ నైబర్ అని. అందుకని అంటాను, లవ్కి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి వెర్టికల్, 2 హారిజంటల్. వెర్టికల్ వచ్చి నీ దేవుడైనటువంటి నీ తండ్రిని, హారిజంటల్ వచ్చి నీ తోటి మానవుడిని అన్నాడంతే. ఇంకా కులము మతము ప్రాంతం ఏమీ లేదు. అటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్ మనలో కలిగించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి అగాపే ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడే దేవుడి యొక్క ఆత్మకున్న క్వాలిటీ, ప్రేమ కలిగిన ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనలో ఆ దేవుని స్వరూపం ఏర్పడుతుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో స్వార్థపూరితమైన ఈ లోకంలో దేవుని ప్రేమ అంటే ఏంటో ఒక లివింగ్ టెస్టిమోనీగా, లివింగ్ ఎగ్జాంపుల్స్గా మన జీవితంలో మనం జీవించగలగాలి. మన మిత్రుణ్ణి, మన రక్త సంబంధిని, నా కులం, నా మతస్థుడిని, తోటి క్రిస్టియన్ని ప్రేమించడం గొప్ప కాదని వాక్యంలో యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తున్నాడు. నీ ఎనిమిని ప్రేమించగలిగే ఉన్నతమైన ప్రేమకు నువ్వు హెచ్చింపబడు. దేవుని ప్రేమ కలిగిన జీవితం అంటే దేవుణ్ణి ప్రేమించాలి, అంటే ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి అంటే ఆసక్తిగా వాక్యాన్ని అభ్యసించగలగాలి. 3వదిగా ఆయన ఆలయమును ప్రేమించాలి, ఆయన ఫెలోషిప్, ఆయన సహవాసాన్ని ప్రేమించగలగాలి, విశ్వాసుల సహవాసాన్ని, చర్చ్ని. 4వదిగా పాపిని, డిటెస్టబుల్ సిన్నర్ని, వీడు ఎందుకు పనికిరాని వాడని ప్రజల చేత తృణీకరింపబడిన వాడిని ప్రేమించి మనం చేయగలిగిన సహాయము, మనం చేయగలిగిన మోరల్ సపోర్ట్, మనం అందించగలిగిన ప్రేమను మనం ఇవ్వగలిగితే మనలోనే యేసుక్రీస్తుని లోకానికి చూపించుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించి మనలందరినీ యేసుక్రీస్తు ప్రేమలోనికి పరిశుద్ధాత్మతో రూపాంతరపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రేమగల ఆత్మను మాకు ఇచ్చావు, కానీ ఈ లోకంలో అసూయలు, కక్షలు, కోపాలు, రకరకాలైనటువంటి భేదాలతో మేము ప్రేమ కనుమరుగైపోయే పరిస్థితికి దిగజారిపోయాం. నీ కుమారుడైన యేసుక్రీస్తుని పంపుట ద్వారా మరలా నీ ప్రేమను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యముతో మమ్మను బలపరిచి, నీ వాక్యముతో మమ్మను శుద్ధి చేసి, నీ వాక్యానుసారమైన క్రీస్తు యేసులో ఉన్న ప్రేమను మాలో కలుగులాగున మమ్మల్ని రూపాంతరపరిచి దీవించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ప్రియులారా, ప్రతి పునరుద్ధాన పండక్కి, ఈస్టర్ పండక్కి మరి మా చర్చ్లో బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మరి కీర్తనలు, సామెతలు ఈ 2 పుస్తకాల నుండి ఒక 40 క్వశ్చన్స్, ఒక క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు రాయొచ్చు. మరి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000. ఏ రోజైతే మీరు ఆ యొక్క క్విజ్ రాస్తారో అదే రోజున 40,000 వర్త్ గల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పునరుద్ధాన పండుగ ఏప్రిల్ 16వ తారీఖున సాయంకాలం జరిగే ఉద్యోగ సభలో ఘనంగా బహుమతి ప్రదానం చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.